హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ ప్రాపర్టీ హైదరాబాద్. నేను కళ్యాణ్ శ్రీగిరిరాజు. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మీకు ఈ కనిపిస్తున్నటువంటి ఈ ఫ్లాట్ ఏదైతే ఉందో ఇది కొత్తదండి. మొత్తం 1475 ఎస్ఎఫ్టీ వెస్ట్ ఫేసింగ్ ఉన్నది. ఈ ఫ్లాట్ని మీకు చూపించాలని మీకు ఇవాళ చెప్పడం జరుగుతుంది. ఈ ప్రాపర్టీ గురించి కంప్లీట్గా మీకు చెప్తాను. ఇది వచ్చేసి చైతన్యపురం మెట్రో స్టేషన్కి కరెక్ట్గా ఒక 300 to 400 మీటర్స్ లోపలే ఈ ప్రాపర్టీ అనేది ఉంటుందండి లొకేటెడ్ అయ్యి. సో దీనికి సంబంధించిన ప్రాపర్టీకి సంబంధించిన కార్ పార్కింగ్ కూడా మీకు చూపిస్తున్నానండి. ఇది కార్ పార్కింగ్, ఇది అలొకేట్ చేసినటువంటి కార్ పార్కింగ్. ఇది ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా నేను వీడియోలోనే చూపించడం జరుగుతుంది. ప్రాపర్టీని ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు చూడమని నేను కోరుతున్నాను. ప్రాపర్టీ చూడాలి అనుకున్నప్పుడు మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. మేము ప్రాపర్టీ చూపించడం జరుగుతుంది. ఈ కింద వైపు భాగం అంతా మీకు చూపిస్తున్నానండి. ఇటు పక్కన లిఫ్ట్ ఉంది, ఇటు పక్కన వచ్చేసి మెట్లు ఉన్నాయి, మీరు చూడొచ్చు. సంబంధించిన డీటెయిల్స్ కూడా చూడొచ్చు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నింటినీ మీకు కింద వైపు చూపించడం జరిగింది. ఇప్పుడు మీకు దీనికి సంబంధించింది మొత్తం మీకు కూడా నేను థర్డ్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఫ్లాట్ని చూపిస్తాను. ఫ్లోర్కి 2 చొప్పున ఉన్న ఫ్లాట్స్ టోటల్గా ఇవి మీకు కంప్లీట్గా దీనికి సంబంధించి చూపిస్తాను. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా నాతోటి చూడటానికి రండి ప్లీజ్. ఇక్కడ నిలబడు చూపిస్తాను. స్టార్ట్. ఇప్పుడు మనం వచ్చేసి లిఫ్ట్ అండి. ఇది 6 మెంబర్లు బట్టి లిఫ్ట్ అండి. ఈ లిఫ్ట్ నుంచి మనము ఇలా బయటికి రాగానే ఇటు పక్కన భాగం అండి. ఇది వెస్ట్ ఫేసింగ్ ఉన్నటువంటి ఈ ఫ్లాట్ మీకు చూపిస్తున్నాను. ఈ ఫ్లాట్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు మొత్తం చూడొచ్చు. ఈ డోర్ అండి, ఇది మెయిన్ డోర్. ఇది కంప్లీట్గా మెయిన్ డోరు కొత్తదండి. జస్ట్ ఒక 6 to 7 months అనేది ఇది అయింది. ఇలా లోపలికి రాగానే ఇదంతా హాల్ అండి. మీరు చూస్తున్నది హాలు క్లియర్గా మీరు చూడొచ్చు. 1475 అంటే ఏదో చిన్నగా ఉంటుందని మీరు అనుకోవద్దండి. చాలా బాగుంటుంది, చాలా స్పేషియస్గా ఉంది ఫ్లాట్ కూడా. వెరీ వాకబుల్ అండి. మీరు ఇక్కడి నుంచి చూడొచ్చు. మీరు జస్ట్ మీరు కనబడుతూ ఉంటుంది మెట్రో కూడా. అటు నుంచి మీరు ఇలా వచ్చినట్టయితే ఈ భాగం వైపు మీకు ఇది వాష్ ఏరియా వచ్చి అవతల పక్కకు వస్తుంది. ఇది వంటిల్లు అండి. ఇక్కడ ఇది వంటిల్లు. ఈ వంటిల్లు నుంచి ఆనుకొని ఇటు పక్కన మీకు ఇట్లా వాష్ ఏరియా కూడా రావటం జరిగింది, చూడొచ్చు. దీనికి యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటంటే దీనికి చక్కగా పూజ రూమ్ కూడా ఉండటం జరిగింది. ఇటు పక్కన పూజ రూమ్ అనేది వస్తుందండి. ఇటు పక్కకు రావచ్చు. ఇప్పుడు ఇది పూజ రూమ్ అండి. చక్కగా పూజ రూమ్ కూడా బ్రహ్మాండమైన పూజ రూమ్ కూడా రావటం జరిగింది. ఇటు నుంచి పూజ రూమ్ నుంచి ఇటు పక్కకు చూస్తే మీకు 3rd బెడ్రూమ్ అనేది రావటం జరిగిందండి. ఇది 3rd బెడ్రూమ్. దీనికి సంబంధించిన సైజులు కూడా అన్ని ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇటు పక్కకు మీరు చూసినట్టయితే ఇక్కడ అల్మరాలు కూడా ఇవ్వడం జరిగిందండి ఆల్రెడీ. సో మీకు ఏంటంటే కనిపించింది ఏదైతే ఉందో ఇదే ఒరిజినల్ రూము. మీకు అల్మరాతో సహా ఉండడం వల్ల వుడ్ వర్క్ కూడా మీకు చాలా తక్కువగా అవటం జరుగుతుంది. సో అదొకటి మీరు గమనించుకోవచ్చు. తర్వాత మీకు ఇంకొక విషయం అండి, ఇక్కడి నుంచి మీకు ఈశాన్యం వైపు కూడా కంప్లీట్గా బాల్కనీ ఇవ్వడం జరిగిందండి, చూడొచ్చు. ఈశాన్యంలో కూడా మీకు కంప్లీట్గా బాల్కనీ రావడం జరిగింది. ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ మీకు 1 by 1 చూపిస్తాను. మీరు స్కిప్ చేయకుండా దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా చెప్తాను. రేట్ వచ్చేసి 1,15,00,000 చెప్పడం జరుగుతుందండి. ఇది మీరు ఇక్కడి నుంచి ఇలా లోపలికి వచ్చాక ఇటు రైట్ సైడ్ వైపు మీకు మాస్టర్ బెడ్రూమ్ రావడం జరిగిందండి. ఇది రైట్ సైడ్ మాస్టర్ బెడ్రూమ్. ఇటువైపు చూడవచ్చు మీరు. చాలా బ్యూటిఫుల్గా ఉందండి. బెడ్రూమ్స్ కూడా స్పేషియస్గా వచ్చినాయి. 1475లో కూడా విత్ అటాచ్డ్ బాత్రూమ్ తోటి రావడం జరిగింది. ఇటు ఇది అటాచ్డ్ బాత్రూమ్ వచ్చిందండి. ఇటు కంప్లీట్గా రెడీ టు మూవ్గా మీకు ఇవ్వడం జరుగుతుంది, చూడొచ్చు. సో మీరు ప్రాపర్టీ ఎవరైతే చైతన్యపురి, దిల్సుఖ్ నగర్, కొత్తపేట మధ్యలో ప్రాపర్టీని రోడ్డుకి దగ్గరలో మెట్రోకి దగ్గరగా వెతుకుతున్నారో వాళ్ళకు ఒక మంచి ఆపర్చునిటీ అండి. ఇది తీసుకోవడానికి వీలుగా ఉండేటువంటి ఆపర్చునిటీ. సో మీరు అది తీసుకోవచ్చు. ఇక్కడి నుంచి మీరు ఇట్లా రైట్ సైడ్ చూసినప్పుడు ఇది కామన్ టాయిలెట్ రావడం జరిగిందండి. అది కామన్ టాయిలెట్. ప్రాపర్టీ పరంగా వెల్ గుడ్ లొకేషన్లో ఉండడం జరుగుతుందండి.
ప్రాపర్టీ అనేది మీకు నేను చెప్పే అవసరం లేదు, చూస్తే మీకు తెలిసిపోతుంది. ఈ భాగం నుంచి మీరు మిడిల్లో ఉన్నారండి. ఈ భాగం నుంచి మీరు చూసినప్పుడు ఇది డైనింగ్ కింద షిఫ్ట్ అయిపోతుందండి. ఈ భాగం ఇటు సగం నుంచి ఇటు పక్కన మీకు మామూలుగా టీవీ కానీ ఇవన్నీ పెట్టుకోవడానికి వీలుగా మారిపోతుంది. ఈ రెండింటి మధ్యలో నుంచి ఇటు చూసినట్టయితే సెకండ్ బెడ్రూమ్ రావడం జరిగింది. మీకు ఇది సెకండ్ బెడ్రూమ్ అండి. దీనికి కూడా ఇక్కడ వైపు మీరు చూడొచ్చు, కంప్లీట్గా ర్యాక్స్ ఉన్నాయండి, ఆల్రెడీ సిమెంట్తో వేసిన ర్యాక్స్. సో మీకు యాక్చువల్గా మీకు దీనివల్ల చాలా బెనిఫిట్ అనేది జరుగుతుంది. అటాచ్డ్ బాత్రూమ్ అది, దీనికి సంబంధించిన అటు అటాచ్డ్ బాత్రూమ్ కూడా మీరు చూడొచ్చు. సో టోటల్గా 2 అటాచ్డ్ బాత్రూమ్లు, 2 బెడ్రూమ్లకి 1 కామన్ టాయిలెట్ ఇవ్వడం జరిగింది. చాలా వెరీ రీజనబుల్ రేట్ అండి. 1,15 అంటే ఇంక్లూడింగ్ ఆల్ అండి. ఇది జిఎస్టీ కానీ లేకపోతే ఇంకా అదర్ ఎమ్యూనిటీస్ కానీ ఏది దీంట్లో ఇవ్వడం జరగట్లేదు. ఒక్కసారి దీని గురించి మళ్ళీ కూడా మీకు నేను ఒక క్లియర్గా విషయం ఎలా ఉంది ఏంటనేది చెప్తానండి. ఇది వచ్చేసి 1475 ఎస్ఎఫ్టీ ఉన్నటువంటి ఒక 3 BHK అపార్ట్మెంట్ అండి. ఇది వచ్చి చెర్నీపూర్ మెట్రో స్టేషన్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. 3rd ఫ్లోర్ ఉంది. ఫ్లోర్కి 2 చొప్పున 10 ఫ్లాట్స్ ఉంటాయి. యూడిఎస్ 50 గజాలు ఉంటుంది. ప్రాపర్టీ వచ్చి 1,15,00,000 కోట్ చేస్తున్నారు ఓనరు. పైగా కూర్చుంటే నచ్చితే లైట్లీ కొద్దిగా నెగోషియబుల్ ఉంటుంది. ప్రాపర్టీ చూపించడానికి ఎలాంటి పైసలు తీసుకోవడం జరగదండి. ప్రాపర్టీ కొంటే మనకు ఫైనల్ రేట్ మీద మాది 1% కమిషన్ ఉంటుంది. ఇది గమనించగలరు. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఇస్ కళ్యాణ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.